Daily. Taste the Daily. మేయర్ ఎవరన్న దానికి తెరపడింది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ను మేయర్ గా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. పాక సురేష్ ను మేయర్ అభ్యర్థిగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రపోజ్ చేశారు. ఒక్కరే అభ్యర్థి కావడంతో పాక సురేష్ ను మేయర్ గా జేసీ అతిథి సింగ్ ప్రకటించారు. వైసీపీకి మొత్తం 39 మంది కార్పొరేటర్ల బలముండగా 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున గైర్హాజరయ్యారు. ఆయన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఆయన మేయర్ పదవిని ఆశించగా వైసీపీ అధినాయకత్వం మాత్రం పాక సురేష్ ను ఎంపిక చేసింది. ఎంతో ఉత్కంఠ రేపిన మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా కంటెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పొచ్చు. ఓటింగ్ ప్రాసెస్ కి వెళ్ళాము. సో ఒకరే క్యాండిడేట్ ఉన్నారు కాబట్టి డిక్లేర్ ఇప్పుడు ఒక ప్రొసీడింగ్ మేము రాస్తాము. ఎలక్షన్ ప్రాసెస్ కడప మేయర్ ఎవరన్న దానికి తెరపడింది. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ను మేయర్ గా వైసీపీ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన కడప మేయర్ సంబంధించినటువంటి ఏదైతే స్పష్టత అయితే వచ్చింది, అదే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉత్కంఠంగా ఉన్నటువంటి దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. కడప కార్పొరేషన్ కు నూతన మేయర్ గా ఏదైతే సురేష్ బాబు అనంతరం, మాజీ మేయర్ సురేష్ బాబు అనంతరం ఇప్పుడు పాక సురేష్ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రిసైడింగ్ అధికారి, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జేసీ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఇప్పుడే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో పాక సురేష్ ప్రమాణ స్వీకారం కూడా చేయించబోతున్నారు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ అతిథి సింగ్. అయితే ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా మేయర్ సంబంధించినటువంటి అంశంలో అందరూ కూడా వైసీపీలోనే చాలా వరకు పోటీ పడ్డారు. 9వ డివిజన్ మల్లికార్జున, అలాగే కొంతమంది మహిళలు కూడా ఈ మేయర్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే అధిష్టానం మాత్రం పాక సురేష్ వైపు మొగ్గు చూపింది. అందరికీ కూడా విప్పు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు వైసీపీ కార్పొరేటర్ అందరూ కూడా పాక సురేష్ ను ఎన్నుకోవాలి మేయర్ గా. మొదటగా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి పాక సురేష్ పేరు ప్రతిపాదించారు. తర్వాత ఇంకొక కార్పొరేటర్ షెఫీ కూడా పాక సురేష్ పేరు ప్రతిపాదించడంతో ఇంకా పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా పాక సురేష్ మేయర్ గా ఎన్నికైనట్లుగా జేసీ అదితి సింగ్ అయితే బయటికి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వీరందరి దగ్గర ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, ప్రాసెస్ జరుగుతుంది. సంతకాలు చేయించుకొని ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిన తర్వాత పాక సురేష్ ని మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయించే అంశం అయితే జరగబోతుంది. అయితే మొత్తానికి వైసీపీకి ఒక గండం గడిచిందని చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ ఎక్కడ చేయి జారుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు వైసీపీ కార్పొరేటరే మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్ని కావడంతో వైసీపీ అధిష్టానము, ఆ వైసీపీ నాయకులు కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీలో ఉన్నటువంటి మద్దతు ఇచ్చినటువంటి వారందరూ కూడా 9 మంది ఏదైతే ఉన్నారో వారందరూ కూడా గైర్హాజరయ్యారు. అయితే వైసీపీలోనే ఒక అసంతృప్తి కార్పొరేటర్ ఎవరైతే మేయర్ పదవిని ఆశించారో ఆయన భంగపడ్డ వ్యక్తి మల్లికార్జున, 9వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున అయితే ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఆయన త్వరలో రాజీనామా కూడా చేయబోతున్నారు. ఈ పదవి ఇవ్వనందుకు పార్టీ అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. మరి దీనిని వైసీపీ పార్టీ ఎలా కట్టడి చేస్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి కడప కార్పొరేషన్ కు పాక సురేష్ మేయర్ గా రావడము, అయితే ఇప్పుడు ఇంకా దాదాపు 2-3 నెలలు మాత్రమే ఈ పదవి మాత్రం ఉంటుంది. తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలు అయితే కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత ఈ పాలక మండలి రద్దు అవుతుంది. తర్వాత ఎన్నికల తర్వాతనే ఎవరు ఈ టీడీపీ రంగంలో బరిలో ఉంటుంది. అటు టీడీపీ వైసీపీ మధ్యనే ఎక్కువగా పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతానికైతే ఈ గండం గడిచిందని చెప్పి వైసీపీ ఏంటి ఈసారికి ఒక్క అభ్యర్థి ఉండడానికి గల కారణాలు ఏంటి? అలాగే టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఇది ఒక 2-3 నెలలకు వరకే ఈ పదవి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో టీడీపీకి పెద్దగా బలం లేదు, దీనికి అంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ భావించిన నేపథ్యంలోనే వారు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్కువ స్థానాలు 40 మంది ఉన్నారు. ఒక కార్పొరేటర్ చనిపోవడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. 39 మంది ఉండాల్సినటువంటి కార్పొరేటర్లు ఒక్క కార్పొరేటర్ మాత్రమే అసంతృప్తిగా ఆయన కూడా గైర్హాజరయ్యారు. 38 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 38 మంది కూడా ఏకగ్రీవంగా పాక సురేష్ ని ఎన్నుకున్నారు. కాబట్టి టీడీపీ కూడా బలం లేదు కాబట్టి వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయలేదు. అయితే ఈ 2-3 నెలలు మాత్రమే ఈ పదవి ఉండడంతోనే వైసీపీకే మేయర్ పదవి వదిలేసినట్లుగా టీడీపీ వారైతే చెప్తున్నారు. మరి టీడీపీలో అదే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులను కూడా వాళ్ళందరూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే
వైసీపీ అధిష్టానం కూడా ఇప్పటికే ప్రారంభించింది. మల్లికార్జున ఎవరైతే గైర్హాజరయ్యారో ఆయన కూడా బుజ్జిగించే ప్రయత్నాలు అయితే చేస్తుంది వైసీపీ అధిష్టానం. మొత్తానికి వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులను అందరినీ కూడా ఒప్పించి ఏకగ్రీవంగా పాకా సురేష్ ను మేయర్ గా ఎన్నుకునేలాగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడము. అవినాష్ రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని అందరినీ పిలిపించుకొని కార్పొరేటర్లను కూడా ఈ పాకా సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సినటువంటి దాని మీద కూడా వాళ్ళందరికీ కూడా మీటింగ్ ఒకరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. సో మెజార్టీ కార్పొరేటర్లందరూ కూడా పాకా సురేష్ పేరు చెప్పడంతోనే అధిష్టానం కూడా పాకా సురేష్ వైపు మొగ్గు చూపింది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పాకా సురేష్ కు లైన్ క్లియర్ అయింది. ఇంకా మేయర్ గా ఇప్పటికే కాసేపటి క్రితమే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం కూడా పాకా సురేష్ చేయబోతున్నారు. మొత్తానికి వైసీపీ కడప కార్పొరేషన్ మాత్రం ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు మీద వేటు వేసిన తర్వాత మేయర్ స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోగలిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 2-3 నెలల తర్వాత వచ్చే ఎన్నికల తర్వాత ఎవరు ఈ కార్పొరేషన్ చేజెక్కించుకుంటున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి మనము భవిష్యత్తులో. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. నోటిఫికేషన్ ప్రకారం